హాయ్ ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ హౌస్లో అయితే అందరూ ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేసి అతన్ని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. నా ఓటైతే ప్రశాంత్కే. ఎందుకంటే ఇంతవరకు జరిగిన సీజన్లో కామన్ మ్యాన్ అయితే అస్సలు ఎంట్రీ కాలేదు. ఇంతకుముందు సీజన్లో అయినాడు. ఆది అనేసి యూట్యూబర్, ఆయన కూడా ఇట్లా రివ్యూస్ చెప్పుకుంటానే ఆయన కూడా పోయిండు. కానీ ఈ ప్రశాంత్ అయితే అంటే ఆ కామన్ మ్యాన్ వేరు, ఈ కామన్ మ్యాన్ వేరు. అంటే ప్రశాంత్ యూట్యూబ్ కూడా చేసినాడు కానీ అంత తక్కువ. ఆయన యూట్యూబ్ కంటే ఈయన యూట్యూబ్ తక్కువే. నాతో నేను అంటే పోల్చుకుంటే, కంపారిజన్ పోల్చుకుంటే ప్రశాంత్ తక్కువే. ఇతను కామన్ మ్యాన్, అతనికి అంత వాల్యూ ఎక్కువ, ఆయనకి ఈయనకు వాల్యూ తక్కువ అని నేను అనుకుంటాను. కానీ ఈ సీజన్లో ప్రశాంత్కి ఓటేసి బిగ్ బాస్ 7 విన్నర్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక కామన్ మ్యాన్ని బిగ్ బాస్ 7 సీజన్లో విన్నర్గా చూడాలని నేను అనుకుంటున్నాను. అలాగే నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇది చిన్న టాస్క్, అంటే ఎవరు ఎన్ని నిమిషాలుగా కనపడుతున్నారో ఒక ఎపిసోడ్, అంటే లైవ్లో కాకుండా ఒక ఎపిసోడ్లో, ఒక 60 మినిట్స్ ఎపిసోడ్లో ఎవరు ఎన్ని నిమిషాలు కనపడుతున్నారు అనేసి అయితే అంటే నేను చూసిన దాంట్లో శివాజీ అన్నకి ఎక్కువ 20 మినిట్స్ అని వచ్చిందని నేను అనుకుంటాను. ఎక్కువ శివాజీ అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రశాంత్కి ఓట్ చేయండి. నేను మీ బిగ్ బాస్కి ఓడదని చెప్పి రీల్స్ చేసిన పిఎం స్టార్ని. థ్యాంక్ యూ.